మనకి సాధారణంగా ఇప్పుడు మన డ్రెస్సింగ్ రూమ్స్‌లో లేకపోతే డ్రాయింగ్ రూమ్స్‌లో కూడా ఈ మధ్యలో పెద్ద పెద్ద అద్దాలు పెడుతున్నారు. అంటే మన అలంకరణ అనేది చాలా మోడర్న్‌గా మారిపోయిన కాలంలో అద్దాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారిప్పుడు. పూర్వకాలము ఒక సాధారణంగా ఆడవాళ్ళు తయారయ్యే ఒక ప్రదేశంలో అక్కడ మాత్రమే అద్దం అని గోడకి కొట్టుకునేవారు. ఇప్పుడు అద్దాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ తినటం, ఇవన్నీ కూడా ఏంటంటే మన మోడ్రన్ వాస్తు టిప్స్‌లో ఒక ప్రధాన భాగం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అద్దాలు పెట్టేసుకుంటూ ఉంటారు. దాన్ని మనం తప్పు పట్టలేం. ఎవరి అభిరుచి వాళ్ళది. కాకపోతే అద్దం ముందర కూర్చొని చేయకూడని పనులైతే కొన్ని ఉంటాయండి. అదేంటంటే అద్దం ముందర కూర్చొని వికటంగా నవ్వటం, అన్నం తినటం, జుట్టు విరబోసుకొని 10 సార్లు అద్దం ముందర చూసుకోవటం, లేతే అద్దం ముందర కూర్చొని రకరకాల అసభ్యమైనటువంటి పనులు చేస్తూ రకరకాల ఫోటోలు కూడా తీసుకోవటం కొంతమందిని గమనిస్తూ ఉంటాము. కానీ అద్దంలా ఉంది ఇల్లు, అద్దంలా ఉంది నీ మొహం అనే మాటల్ని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. అద్దంలా ఉంది అంటే అద్దం అనేది కేవలం బింబ ప్రతిబింబ భావం మాత్రమే కాదండి. అద్దం అంటే సంస్కృతంలో ఆదర్శం. తెలుగులో మనం ఆదర్శం మాట్లాడుకుంటే అదేదో మోడల్, ఆదర్శమూర్తిని మోడల్ లేడీ అని చెప్పుకుంటాం. కానీ సంస్కృతంలో ఆదర్శం అంటే అద్దం. మన మన బింబాన్ని ప్రతిబింబంగా చూపించేది ఆదర్శం. అంటే మనల్ని దర్శింపచేసేటువంటిది అనమాట ఆదర్శం. మనం పూజలు చేసేటప్పుడు షోడశోపచారాలు చేస్తూ ఉంటాం. ఆ షోడశోపచారాల్లో అన్ని నృత్యం నర్తయామి, గేయం శ్రావయామి, ఇటువంటివి కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, అమ్మవారికి షోడశోపచారంలో నృత్యాన్ని చేసి అభినయించి చూపించాలి, ఒక మంగళహారతిని పాడాలి, ఇటువంటివన్నీ చెబుతూ ఆదర్శం దర్శయామి కూడా అంటాం. అంటే అద్దాన్ని కూడా అమ్మవారికి చూపించమంటాం. అద్దాన్ని అమ్మవారికి చూపించేటప్పుడు అమ్మవారిని కూడా మనము అద్దంలో చూసుకొని మురిసిపోయేటువంటి పూజా సంస్కార స్వభావాలు, పూజా సంస్కార సంప్రదాయాలు ఉన్న మన హిందూ సంప్రదాయంలో అద్దం ముందర కూర్చొని అన్నం తింటే మరి అది ఒక నిషిద్ధ కారణంగానే చెప్పుకోవాలి. అద్దం అనేది మనకి పూజా సామాగ్రిలో ఒకటి. అవసరార్థం అద్దం చూసుకోవడం వేరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తయారయ్యేటప్పుడు అద్దం చూసుకోవడం అనేది వేరే అంశం. కానీ అద్దాన్ని మనం పూజ విషయంలో మాత్రం అమ్మవారికి ఆదర్శం దర్శయామి, నృత్యం నర్తయామి, ఇవన్నీ చెప్తున్నాం. ఆందోళికాం ఆరోహయామి, ఉయ్యాలు కూడా ఊపుతాం అమ్మవారిని. ఇవన్నీ మనం చేసే షోడశోపచారాల్లో ఆదర్శం దర్శయామి అన్నటువంటి ప్రధానమైన విషయాన్ని తీసుకుంటే అమ్మవారి పూజ అంతా అలంకరణ అంతా అయ్యి చక్కగా అమ్మవారికి అద్దం చూపించి ఉయ్యాల్లో కూడా వేసి ఒకసారి జోలపాట పాడి నిద్రపుచ్చేటువంటి మన సనాతన సనూతన హిందూ సంప్రదాయ పూజా విధానంలో అద్దం చాలా ప్రధానమైంది. అందుకని అద్దం ముందర కూర్చొని అన్నం తినకూడదు. అద్దం అనేది లక్ష్మీదేవితో సమానం. ఎందుకని అద్దం అంటే లక్ష్మీదేవి ఎలా అవుతుంది అని చాలామంది సందేహం రావచ్చు. ఇల్లు అద్దంలా ఉందంటారు. అంటే ఏంటి, లక్ష్మీదేవి నిలయంలాగా ఉందని అర్థం. మొహం అద్దంలా మెరిసిపోతుందంటారు. అంటే లక్ష్మీదేవి తామర పూలో పుట్టడమే యవ్వనవతి కాబట్టి మెరిసిపోతూ బంగారపు కనకవర్ణంలో పుట్టింది ఆవిడ. అలా ఆ అమ్మాయి మొహం కూడా అద్దంలా మెరిసిపోతుందని అర్థం. ఏతావాత అద్దం అంటే ఆనందలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. మన సనాతన సంప్రదాయంలో ఇదే చెప్పారండి. అద్దం అంటే లక్ష్మీదేవితో సమానం. శుభం భూయాత్.